హంతకుడు హంతకుడు అని మీరంటున్నది నిందే కాని నిజం కాదు. అసలు నిజం వేరు, అసలు హంతకులు వేరు. ఆ హంతకుల బండారం బయట పెట్టే సాక్ష్యం మా నాన్నకి ఫ్యాక్టరీలో దొరికిందంట. అది తీసుకుని వెళ్తుంటేనే ఎవరో విధవలు ఆయన్ని కిడ్నాప్ చేశారంట. ఇప్పుడు వాళ్ళ నుండి తప్పించుకుని నన్ను కలిశారు. కాసేపు ఆగండి. 25 ఏళ్ల కిందటి ఆ సాక్ష్యాన్ని పెన్ డ్రైవ్లోకి మార్చి తీసుకొస్తాను అన్నారు మా నాన్న. అసలు నిజం మీ ముందర పెడతాను అన్నారు మా నాన్న. అప్పుడు చూసి మాట్లాడండి. అప్పుడు మీరన్న వాటికి మీరే సిగ్గుపడండి. ఏం కూసావే? అమ్మీ, వదులు వదులు చెయ్యి. ఇది చూసినావా? ఎట్టా వాగుతా ఉండదో చూసినావా? మమ్మీ వదిలే. మా మమ్మీని ఎవరైనా చిన్న మాట అంటే నేను ఊరుకుంటానా చెప్పు? వాళ్ళ నాన్నని 25 ఏళ్లుగా మీరు అన్నన్ని మాటలు అంటున్నారు కదా. పైగా అవన్నీ అబద్ధాలు, అసలు సాక్ష్యం దొరికింది అని వాళ్ళ నాన్న చెప్పారు అని చెప్తుంది కదా పద్దు. మరప్పుడు పద్దుకి ఆ మాత్రం పౌరుషం ఉండడం న్యాయమే కదా. కాస్త ఆవేశాన్ని ఆపుకుని ఓపిగ్గా ఉండు మమ్మీ. ఏదో సాక్ష్యంతో వస్తున్నాడు అని అంటుంది కదా, అది చూసి మాట్లాడదాం. పద. ఒరేయ్, వాడికి సెక్యూరిటీ పెంచమని చెప్పాను కదా. పెంచాను మాయ్యా. మరెలారా వాడు తప్పించుకుని దీన్ని కలిసి ఇదంతా చెప్పాడు? 2 ఫ్యామిలీ ప్యాకులు తినేలా ఉంటాడు మాయ్యా. కానీ వాడిని ఎలా వదిలిపెట్టారో ఏంటో. ఒరేయ్, వాడి కాలు కనవడం లేదు. ఆ శ్రీహరిగాడి ఇంట్లో కాని కాలు పెట్టాడో మన కొంపంతా కాలిపోతుందిరా. అమ్మో, పద. రామయ్యా. రాజు పద. మర్యాద తప్పితే నీకు మర్యాద ఉండదు. శ్రీహరి గారు ఏంటి? శ్రీహరి గారు ఆయన నా భర్త, ఈ ఇంటి అల్లుడు. 10 మైండ్లో పెట్టుకుని మాట్లాడు. హంతకుడు హంతకుడు అని మీరంటున్నది నిందే కాని నిజం కాదు. అసలు నిజం వేరు, అసలు హంతకులు వేరు. చూడమయ్యా, దుక్కలా ఇద్దరిని కాపలా పెట్టాను. ఎరా, మనిషిని పంపించేసి ఇంటికి కాపలా కాస్తున్నారా? లేదన్నా, లోపలే ఉన్నాడు వాడు.
చూపిస్తా పద. లోపల ఉన్నాడా? పద. రండి సార్. రండి సార్. అయిపోయినాది. ఆ వెంకిగాడి టైము అయిపోయినాది. వాడికిచ్చిన 48 గంటల గడువు పూర్తయిపోయినాది. నా కొడుకుని వాళ్ళ వైపుకి తిప్పుకున్నారు. నా కూతుర్ని నాకు కాకుండా చేసే ప్రయత్నం చేసినారు. హ! ఇప్పుడు నా ముందు కుక్కిన పేనుల్లా పడుండే పద్దు కృష్ణవేణీలు నాపైనే రెచ్చిపోయే స్థాయికొచ్చుండారు. ఇంకా లాభం లేదు. దండోరా మోగాల్సిందే, పంచాయితీ జరగాల్సిందే. పంచాయితీలో ఆ వెంకిగాడి పతనం చూడాల్సిందే. ఆ శారద పొలిమేర దాటి వెళ్ళిపోవాల్సిందే. మ్యాగీ, మ్యాగీ, వినయ్, మ్యాగీ. ఎందుకు పిలిచావు మమ్మీ? పంచాయతీకి టైం అయి ఉండాది. పదండి పోదాం. మమ్మీ 48 గంటల గడువుకి ఇంకా కాస్త టైం ఉంది కదా. ఆ కాస్త టైము ఇంకెంతసేపు ఉండాదిలే అమ్మీ. మనం పంచాయతీకి వెళ్లేలోపు అయిపోతాదిలే. పద పోదాం. దివ్య, ఏమైందమ్మా? ఇందాకటి నుంచి ఆ గోడ గడియారం వైపే చూస్తూ కంగారు పడుతున్నావెందుకు? అత్తయ్య గడువు పెట్టిన 48 గంటలు పూర్తయిపోయింది తాతయ్య. అన్నయ్య నిరూపించుకునే కాస్త సమయం కూడా మించిపోయింది. అన్నయ్య ఇప్పటివరకు ఇంటికే రాలేదు. ఇందు మూలముగా 50 మందికి తెలియచేయనిదేమనగా 48 గంటలు గడువు ఇవ్వడం జరిగినందున ఆ గడువు ఈ పూటతో తీరినందున సమయానికి పంచాయతీకి చేరుకోవాల్సిన వాళ్ళంతా చేరుకోవాల్సినదిగా, నిరూపించుకోవాల్సిన వాళ్ళందరూ నిరూపించుకోవాల్సిందిగా, అలా కాని పక్షమున పంచాయతీ విధించే శిక్షను శిరస వహించాలని తెలియచేయపరచడం జరిగినదో.